నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ఎర్రబల్లి గ్రామంలో రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. పోలేరమ్మ గుడి పక్కనే ఉన్న పాపమ్మ ఇంటిపై భారీ వేప చెట్టు విరిగిపడటం వలన మరుగుదొడ్డిపై ఉన్నటువంటి రేకులు పగిలి ప్రహరీ గోడ కూడా పడిపోయింది. నాలి రమణయ్య అనే రైతు 5 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ తీరా కాపుకు వచ్చినటువంటి 300 నిమ్మ చెట్లు వేర్లతో పాటు బయటకు వచ్చి నేలకు ఒరిగిపోయాయి. మనుబోటి నాగభూషణం అనే రైతుకు సంబంధించి 2 ఎకరాల 20 సెంట్లు నూగు పంట మొత్తం నేలపై పడిపోయింది. రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఎర్రబల్లి గ్రామంలో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. నష్టపోయినటువంటి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాత్రి కురిసిన భారీ గాలివానికి స్తంభాలు విరిగిపోవడం వలన గ్రామంలో విద్యుత్ అంతరాయం నెలకొంది. గాలివానికి నష్టపోయిన పంట ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. మా ఇంటి దగ్గర రాముల స్వామి గుడి అనక పోలేరమ్మాను. ఆ మాన వచ్చి మా ఇంటి మీద పడిపోయింది. నా పరిస్థితి బాగాలేదు. మేము ఇంట్లో ఉండేదానికి కూడా యథాహం లేదు. మాకేం సంపాదించేవాళ్ళు లేరు. మేము ఏదో ఆ ఇంట్లోనే ఇబ్బందిలో జరిగిపోతుంది. బాత్రూమ్ గోడ కానీ మొత్తం రేగులతో పాటు పడిపోయింది. స్లాబ్ కూడా చిట్లిపోయింది. ఇప్పుడు ఏదైనా మీరు మాకు సహాయం చేయమని మీ ప్రభుత్వం ద్వారా మేము అడుగుతున్నాం సార్. మాకు సాయిగా చేయాలా. మాకైతే ఎవరు లేరు, మగోళ్ళు కూడా లేరు. నేను ఆయన చనిపోయిండు, నేను ఆడగొచ్చింది. ఆ ఇంట్లో కూలోనాలో చేసుకొని ఇంట్లో అట్ట పూట కట్టుకుంటున్నా. అది కూడా లేకుండా ఇంట్లో కూడా లేకుండా మేము ఎట్ట చేయాలని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మాకేదో సాయం చేయాలని మిమ్మల్ని అనుకుంటున్నాం. కలువాయి మండలము ఉయ్యాలపల్లి గ్రామం. నిమ్మ చెట్లు 300 నిమ్మ చెట్లు రాత్రి ఒడుగుల వర్షం కురిసి చెట్లు వేలితో కూడా చూడు ఎట్లా వేసిపోయినాయో. కాయలని ఇవ్వటం అయిపోయినాయి, నేలకు అయిపోయినాయి. చేతికి వచ్చిన సమయంలో మాకు అన్యాయం అయిపోయినాయి చెట్లు. మీరు ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మాకు సాయం చేస్తేనే సరే ఉంది, లేకుంటే మేము రోడ్ల మీద పడిపోవాల్సి వస్తుంది. మా కుటుంబం అల్లకల్లారం అయిపోయింది.